హాయ్ అండి. అందరికీ నమస్కారం. మే 13 తారీఖు ఈరోజు. ఈ మే 13 అనేది చరిత్రలోనే గుర్తుండిపోయే రోజు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గుర్తుండిపోయే రోజు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌కి జరిగిన నష్టం ఇంత అంత కాదండి. వాళ్ళు ఏం చేశారంటే కేవలంగా బటన్ నొక్కి ఆ సంక్షేమ పథకాల వరకు మాత్రం కొట్టారు తప్ప, రాష్ట్రం బాగుపడాలి, ఆర్థికంగా ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి అనేది ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఎన్నో కంపెనీలు జాకీ లాంటి, లూలు మాల్ లాంటి ఎన్నో కంపెనీలు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినా కూడా వీళ్ళు ఎక్కడ పట్టించుకోలేదు. రాష్ట్రం అభివృద్ధి ఎక్కడ పట్టించుకోలేదు. పక్కన పెడితే ల్యాండు, వైను, మైను దీని మీదే కాన్సంట్రేట్ చేసి ఈ ప్రకృతిలో ఎన్ని రకాల వనరుల్ని తాకట్టు పెట్టి లూటీ చేసి డబ్బు సంపాదించుకోవాలి అనే దాని మీదే పెట్టారు. ముఖ్యంగా మద్యం మీద త్వరలోనే చాలామంది బయటకు పడుతున్నారు. ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయ్యారు. సో డబ్బు సంపాదనే ముఖ్యం తప్ప రాష్ట్రం ఆర్థికంగా ముందుకెళ్ళాలి అనేది ఎక్కడా లేదు. కాబట్టి మే 13 తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే ఈ రాష్ట్రానికి ఉపయోగపడతారో, ఎవరైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హత లేదో ఒక నిర్ణయం తీసుకొని ఓటేసారు చూడండి, అటువంటి వాళ్ళందరికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి, ధన్యవాదాలు చెప్పుకోవాలి. మరి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి మరి 11లో ఎంత అభివృద్ధిగా ముందుకెళ్తుందో, ముఖ్యంగా పార్లమెంటు వేదికగానే అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా తీసుకొని అమరావతిలో అనేక పెట్టుబడులను ఆకర్షిస్తూ ముందుకెళ్తా ఉంది. భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఏదేమైనా ఆ రోజు మే 13న ఓటర్లు తీసుకున్న నిర్ణయం అనేది నిజంగా మన ఆంధ్రప్రదేశ్కే మనం సంతోషించదగ్గ విషయం. అందరికి కూడా ఒకసారి ధన్యవాదాలండి. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆంధ్ర పీపుల్.